ఉగాదులు, దసరాలు అన్నీ అయిపోయినాయి. సంక్రాంతికి అంటే అందరికంటే ఫస్ట్ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేయబోతున్నాం. డిసెంబర్ కల్లా రిలీజ్ చేసి జనవరికి ఎన్నికలకి వెళ్ళబోతున్నాం అని ముందు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు గారు. తీరా చూస్తే అది వెళ్ళిపోయింది. తర్వాతన మేనిఫెస్టో. ఇద్దరిది కలిపి మేనిఫెస్టో అభ్యర్థుల లిస్ట్ అంతా సంక్రాంతికి పూర్తి చేసేస్తామన్నాడు. జనవరి 1 అయిపోయింది. జనవరి 15 అయిపోయింది. అసలు అట్లాంటి అనౌన్స్మెంట్లు ఏమి చెయ్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60-70 మంది సంగతి తేల్చేసింది. ఇంకా కొద్దిగా కాస్తో కూస్తోంది. బట్ వీళ్ళిద్దరిది మాత్రం ఆ గందరగోళం అలాగే సాగుతోంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అడుగుతున్నారు కాబట్టి ఆగుతోందని ఒకవైపు, లేదు పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు, అయితే ఇప్పుడే చెప్పేస్తే గనక కేడర్లో అసంతృప్తి అప్పటికి రాజుకుని పెరుగుద్దేమో కాబట్టి చిట్ట చివరిలో చెప్దామని బాబుగారు ఆపారని మరొక వైపు. వాస్తవం ఏదనేది తెలియదు. బట్ ఈ రెండు ప్రచారాలు జరుగుతున్నాయి. ఫైనల్గా అయితే సంక్రాంతి అయిపోయింది, వచ్చింది, వెళ్ళిపోయింది. వ్యక్తిగత కుటుంబ సంబంధాలు బలపడ్డాయి తప్పించి రాజకీయ పరంగా స్పష్టత రాలేదు.